పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు. ప్రతి ఏడాది ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నానని చెప్పారు. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. యేసు ప్రభు ప్రేమ, సేవ, క్షమాగుణం వంటి గొప్ప సందేశాలను ప్రపంచానికి అందించారని గుర్తు చేశారు. క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ఆనందకరమైన రోజు అని చెప్పారు. గత 25 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ మీ అందరి మధ్య ఇదే చర్చిలో జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా నేను చేసుకుంటూ వస్తాను. అప్పట్లో ఆ పక్కన చిన్న చర్చ్ ఉండేది, మనకి పాత చర్చ్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చర్చిలో కూడా మనం పూజలు చేసుకున్నాం. కొత్తగా ఇంత అద్భుతమైన చర్చ్ నిర్మించుకొని ఇక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. డిసెంబర్ అంటేనే ఒక పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది జరుపుకునే పండుగనే ఈ క్రిస్మస్ పండుగ. క్రైస్తవులు యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని మనందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటాం. మరి యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించాలని చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిందల్లా ప్రేమ, ఇతరుల పట్ల దయాగుణం కలిగి ఉండడం, పేదలకు సహాయాన్ని అందించడం, పరస్పర ప్రేమ అనురాగాల మధ్య అందరూ కూడా సంతోషంగా ఉండాలని యేసు ప్రభు మరి ఆయన ఎంతో ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని అందించారు యేసు ప్రభు గారు. మరి మనం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్రిస్మస్ పండుగకు 2 రోజుల సెలవు దినాన్ని ప్రకటించింది కూడా మన కేసీఆర్ గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్ని మతాలను కూడా ప్రేమించాలి. హిందూ మతాన్నైనా, క్రైస్తవ మతాన్నైనా, ముస్లింలనైనా అన్ని మతాలను కూడా సమదృష్టితో చూసే విధంగా పాలనలు ఉండాలని చెప్పి అటు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్ ను పేదలకు అందించారు. అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా హిందువులకు అందించారు. మరి అదేవిధంగా రంజాన్ సందర్భంగా కూడా రంజాన్ తోఫాను కూడా ఆనాడు కేసీఆర్ గారు అందించారు. మన దురదృష్టవశాత్తు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇటు క్రిస్మస్ గిఫ్ట్ ను, అటు రంజాన్ తోఫాను, అటు బతుకమ్మ గిఫ్ట్ ను కూడా మూడింటిని కూడా పనిచేయడం అనేది నిజంగా దురదృష్టకరం. బట్ ఏది ఏమైనా మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలు, మా పాస్టర్ల యొక్క ఆశీస్సులు, ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులతోని ఇంకా ఈ సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ యొక్క ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చడానికి నా శాయశక్తుగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ప్రేమ, అనురాగాలు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ చర్చకు ప్రతి సంవత్సరం నా తరఫున అందించే చిన్న ఈ సంవత్సరం కూడా మరి